భగవంతుణ్ణి ఎప్పుడు తలుచుకుంటాడు ప్రహ్లాదుడు అన్నారు. తలుచుకోవడానికి ఒక సమయం, ఓ పూజామందిరం అలాంటివి అక్కర్లేదు ప్రహ్లాదుడికి. ఈ ప్రపంచమే పూజామందిరం. ఎప్పుడూ ఈశ్వరుడు గుర్తొస్తుంటాడు. ప్రపంచాన్ని మర్చిపోయాడు, ఈశ్వరుడు గుర్తులో ఉండిపోయాడు. ఎలా అన్నారు, పానీయంబులు త్రాగుచున్ కొడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్. పానీయంబులు త్రాగుచున్, మంచినీళ్లు తాగుతుంటే భగవంతుడు గుర్తొస్తుంటట. అలా ఎలా ఎందుకు గుర్తొస్తాడండి అంటే, దీని లోపల నీళ్ళు అయిపోయాయని నీకేం తెలుసు? ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్లో నీళ్ళు అయిపోయాయని తెలుసు, భూమిలో నీళ్లు తగ్గిపోయాయి, మోటార్ కొంచెం కిందకి ఎంచుకోవాలని తెలుసు. నీలో నీళ్ళు అయిపోయాయని నీకు తెలుసా? తెలియదు. నీళ్ళు అయిపోయాయన్న విషయం తెలుసుకోకుండా కూర్చుంటే స్పృహ తప్పి పడిపోతావు. కానీ ఉరే ఈ పిండాండంలో నీళ్ళు అయిపోయాయిరా, ఇందులో నీళ్లు పొయ్యిరా అని పరమేశ్వరుడు దాహం రూపంలో చెప్తున్నాడు. ఈశ్వర, నీళ్లు పొయ్యమని నాకు దాహం రూపంలో మీరు చెప్పి ఉండకపోతే ఏమైపోయి ఉండేది ఈ శరీరం? సరే, ఈ పరమేశ్వరుడు ఈ శరీరాన్ని ఇలా నిర్మాణం చేసేటప్పుడు పొట్ట పైకి తల మధ్యలోకి పెట్టాడు అనుకోండి, ఎలా పోస్తారు గబగబా నీళ్లు? ఆయన దీన్ని నిర్మాణం చేసింది విశ్వకర్మ. మనుస్పష్టాస్తవిష్టస్త విరోధ్రువ. మనం నిర్మించుకున్నాం ఏమిటి? ఆయన ఇష్టం. ఆయన తలకాయ ఇక్కడ పెట్టి పొట్ట ఇక్కడ పెట్టాడు అనుకోండి, ఎలా ఎక్కుతుంది నీరు పైకి? ఎన్నాళ్ళు పడుతుంది దాహం వేస్తే నీళ్లు ఎక్కించడానికి? ఎంత కష్టం. వీడు కొంతసేపు శీర్షాసనం వేసి కడుపులో నీళ్లు పోసి కిందకి ఎక్కించాలి. ఆ తర్వాత ఇలా నించుంటే మళ్ళీ ఆ నీళ్ళన్నీ కిందకొచ్చి నోట్లోంచి బయటకు వస్తాయి. ఎంత కష్టం జీవితం. ఈశ్వర, తొందరగా నీళ్లు తాగకపోతే బతకలేరని నీరు పల్లానికి ఎడుతుందని నోరు పైన పెట్టి కడుపు కింద పెట్టావా? ఏమి అద్భుతమయ్యా! ఈశ్వర, అన్నం తింటే నవలాలి, గుటక వెయ్యాలి, గబగబా తింటే పలకమారుతుంది. అదే మంచినీళ్ళైతే దాహం వేస్తే గబగబా తాగకపోతే ప్రాణాలు నిలబడవు. కాబట్టి చకచకా తాగడానికి వీలుగా నీటికి ప్రవాహ శక్తిని ఏర్పాటు చేశావా? ఇన్నిటిని చేసి నన్ను రక్షించావా? గుక్కెడు నీళ్లు తాగితే ఆయనకి ఇంత గుర్తొచ్చేదిట భగవంతుడి గురించి. ఇంకా నేను తగ్గిస్తున్నా, పూర్తి చెయ్యాలిగా ప్రహ్లాదోపాఖ్యానం. కాబట్టి పానీయంబులు త్రాగుచున్ కుడుచుచున్, తింటుంటే ఈశ్వరుడే గుర్తొచ్చేవట. తినడం అంటే ఎన్నో తింటాం. జంతికలు తింటాం, చెగోడీలు తింటాం, కూర తింటాం, పచ్చడి తింటాం, పప్పు తింటాం. ఇంత మెత్తటి నోట్లో ఇంత కఠినమైనటువంటి దంతపంక్తిని ఏర్పాటు చేసి ఈ రెండు దంతపంక్తులు ఇలా కలుసుకున్నప్పుడు దాని మధ్యలోకి వెళ్ళిన పదార్థం పిండి కింద నలిగిపోయేటట్టు పెట్టి ఎముకలు లేకుండా ఉన్న మెత్తటి నాలుక లాలాజనం ఊరుతూ రసాంకురముల చేత రుచిని గ్రహిస్తూ ఇలా తోస్తూ ఉంటే అన్నాన్ని నవ్వులుతూ ఇక్కడ మళ్ళీ ఆ లాలాజనంలో ఉన్న మ్యూకస్సు టైలిన్ వలన జిగురు పట్టి కంఠంలోంచి ముద్ద లోపలికి జారిపోయి అమాశయపాకమై అక్కడ ఉన్న జీర్ణ వ్యవస్థ నుండి విడుదలైనటువంటి అనేకమైన రసాయనములతో కలిసి జీర్ణమై రక్తంగా మారేటటువంటి వ్యవస్థని ఈశ్వరుడు ఏర్పాటు నోటిలో పెట్టి ఉండకపోతే పదార్థాన్ని ఎలా తిని రుచిని చూచి అనుభవించి ఉండేవాడివి. ఈశ్వర, ఎంత గొప్పగా పెట్టావు. బయట కాయ పెట్టావా, అగ్ని పెట్టావా, నీళ్లు పెట్టావా, దీన్ని ఉడికించావా, మెత్తటి దాన్ని నోట్లో పెట్టుకుంటే రుచి పెట్టావా, అన్నిటిలో భోగం ఇచ్చావా. ఈశ్వర, నీకు నమస్కారం పెట్టకుండా ఎలా ఉండగలను? తినేటప్పుడు గోవిందా గోవిందా అని ఒక్క 10 మాటలు అనకుండా నేను ఎలా తినగలను? కృతజ్ఞుడిని అయిపోను. ఏ అగ్నిహోత్రుడు మా ఇంటి పాచకుడా, ఏ వంటవాడా, ఎవరి కోసం వండుతున్నాడు? ఈశ్వర శాసనాన్ని అనుసరించి వండుతున్నాడు. హవ్యం వహతి దేవానాం కవ్యం కవ్యాసినామపి పాకంచ కురుతే వహ్ని శంకరశైవ శాసనాత్ అంటాడు వ్యాసుడు లింగపురాణంలో. పరమేశ్వరుడి ఆజ్ఞ మేరకి అగ్నిహోత్రుడు ప్రతి ఇంట్లో వంట చేస్తున్నాడు. లేకపోతే ఆయన కర్మ, మన ఇంటికి వచ్చి వంట చేయడానికి ఇల్లు కాల్చేయగలిగిన వాడు వంట చేసి పెట్టడం